కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ఉపన్యాసాలు వినేసి వెళ్లిపోవడం కాదు, బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని కలెక్టర్లే మార్చాలని అన్నారు సీఎం. జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు, ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడుండే ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. కొన్ని ప్రాంతాలకే పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్ర ఫలితాలు వస్తాయన్నారు సీఎం. అందుకే జోన్లు ఏర్పాటు చేసి ప్రణాళికలు రెడీ చేశామన్నారు. ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో, వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి రాబోతోందో స్వయంగా వివరించారు సీఎం చంద్రబాబు. 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,881 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్.